నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు దేవి శరణ్ నవరాత్రి వేడుకల సందర్భంగా ఆయన విజయవాడలోని ఆలయంలో దుర్గామాత దర్శనం చేసుకున్నారు. దుర్గమ్మ ఆశీర్వాదాలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని మొక్కుకున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కనకదుర్గమ్మను మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజల కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని నగరంలోని చిన్నమ్మవారి శాల అధ్యక్షుడు జూటూరు గోపాలయ్య ఆకాంక్షించారు. ఈ మేరకు ఆలయంలో దేవి శరణ్ నవరాత్రి వేడుకల సంఘం అమ్మవారు 2వ రోజు ధనలక్ష్మి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని 1 టౌన్లో ఉన్న చిన్నమ్మవారి శాలలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని దేవి శరణ్ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారు ఒక అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవి శరణ్ నవరాత్రి వేడుకల్లో భాగంగా 2వ రోజు అమ్మవారు ధనలక్ష్మి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దేవి శరణ్ నవరాత్రి వేడుకల సందర్భంగా జరుగుతున్న పూజా కార్యక్రమాలతో ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. దేవి శరణ్ నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన, పలాహారం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు జూటూరు గోపాలయ్య తెలిపారు. ఈ ఆలయాన్ని నిర్మించి 50 సంవత్సరాలు అవుతోందని, గత 50 సంవత్సరాలుగా ఆలయంలో దేవి శరణ్ నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. చిన్నమ్మవారి శాలలో జరిగే దేవి శరణ్ నవరాత్రి వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. దేవాలయం స్థాపించి సుమారుగా 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా, వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. ప్రతి సంవత్సరం కూడా భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. ఈ రాయలసీమలోనే కర్నూలు చిన్నమ్మవారి శాల అంటే చాలా పేరు. తర్వాత ఈ చిన్నమ్మవారి శాలకు మాకు టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు మార్గదర్శకంగా నిలబడి అన్ని విధాలా మాకు తోడ్పాటు అందిస్తున్నారు. అన్ని విధాలా చక్కగా వాళ్ళ మార్గదర్శకత్వంలో అన్ని విధాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఎస్సీల వర్గీకరణకు సంబంధించి ఆగస్టు 1వ తేదీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాలని మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు రవికాంత్ ప్రసాద్, మాదన్న ప్రభాకర్ కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని జిల్లా కోర్టు ఎదురుగా జరిగిన విలేకరుల సమావేశంలో మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు రవికాంత్ ప్రసాద్, మాదన్న, ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణకు సంబంధించి స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దానికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. ఎస్సీల వర్గీకరణకు సానుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కొందరు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారని, అయితే సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీ స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్లను విచారించాల్సిన అవసరం లేదని, వాటిని డిస్మిస్ చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఇప్పటికైనా రిట్ పిటిషన్లు వేసిన సోదరులు ఆ ప్రయత్నాలను మానుకొని ఎస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉండాలని సూచించారు. అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు. మరి వారు సుమారుగా 20-30 రిట్ పిటిషన్లు వేయడం జరిగింది. ఆ విషయంలో తక్షణమే నంబర్ ఇచ్చి సుప్రీంకోర్టు నిన్నటి దినమున ఏదైతే ఆగస్టు 1వ తారీఖున ఇచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణ విషయంలో స్పష్టంగా ఉంది కాబట్టి ఈ రిట్ పిటిషన్ని ప్రాథమికంగా విచారించడానికి అక్కరు లేదు అని చెప్పేసి డిస్మిస్ చేయడం జరిగింది.
అందుకు గాని మేము చెప్పేది సోదరులకు ఏంటంటే ఈ దేశానికి ఒకటి విశాలమైనటువంటి స్పష్టమైనటువంటి రాజ్యాంగం చదివి మరి అంతమంది జడ్జిలు మూలాలను పరిష్కరించి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చెందాలనే ఉద్దేశంతోన ఆ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో వేసినటువంటి రివ్యూ పిటిషన్లు అన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కూలంకుషంగా చర్చించి ఇది రాజ్యాంగ విరుద్ధము, మేము ఇచ్చినటువంటి తీర్పే కరెక్టు, ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం జరుగుతుంది, అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినాడో ఆ సామాజిక న్యాయం అందరికీ కలగాలంటే రాష్ట్రాలు మరి ఏబిసిడి క్లాసిఫికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టడానికి లేదు కాబట్టి ఈ యొక్క తీర్పు పైన అందరూ సోదరులు కలిసి ఉండాలని, ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ ద్వారా వెనుకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగ రంగాల్లో మరి ఇతర రంగాల్లో కూడా సామాజిక న్యాయం జరగాలని ఇచ్చిన తీర్పును మేము అభినందిస్తూ ముగిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పెన్షన్లు సకాలంలో లబ్ధిదారులకు పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు పెన్షన్లను సక్రమంగా పంపిణీ చేసిన పలువురు అధికారులను ఆయన సన్మానించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సేవ తత్పరత మానవతా దృక్పథంతో అవసరంలో ఉన్నవారికి పెన్షన్లను పంపిణీ చేసిన 15 మంది పెన్షన్ పంపిణీ అధికారులను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత 3 నెలలుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో మన జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, అందరి కృషి సహకారం వల్లే ఇది సాధ్యమైందని మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, సచివాలయ సిబ్బంది, పెన్షన్ పంపిణీ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులకు అభినందనలు తెలిపారు. పెన్షన్ పంపిణీ ప్రక్రియను ఉదయం 6 గంటలకే పెన్షన్ ప్రారంభించి 3 రోజుల్లో దాదాపు అందరికీ పెన్షన్ అందించారని కలెక్టర్ అభినందించారు. ఇబ్బందుల్లో ఉండి స్వంత గ్రామాలకు రాలేని పరిస్థితుల్లో ఉన్నవారికి, అనారోగ్య కారణాల వల్ల వివిధ ప్రాంతాల్లో వైద్య చికిత్స పొందుతున్న వారి దగ్గరకే వెళ్లి సేవా తత్పరత మానవతా దృక్పథంతో రవాణా ఖర్చులు పెట్టుకుని వారి దగ్గరికి వెళ్లి పెన్షన్ అందించడం చాలా గొప్పతనమని కలెక్టర్ ప్రశంసించారు. మందులు అవసరమైన సమయంలో పేదవారికి మీరు ఈ విధంగా చేసిన సహాయం వారికి ఎంతగానో ఉపకరిస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. 20-30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదని, ఎంతమందికి సహాయం చేశామన్నదే ముఖ్యమని కలెక్టర్ ఆర్ద్రతాభావంతో పేర్కొన్నారు. ఇలాగే పేద ప్రజలకు సహాయం చేస్తూ ముందుకు వెళ్లాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. అనంతరం 15 మంది పెన్షన్ పంపిణీ అధికారులను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో ప్రథమ స్థానంలో చేరేలా కృషి చేసిన డిఆర్డీఏ పీడీ సలీం బాషాను కలెక్టర్ సత్కరించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సేవ చేయాలంటే సంపద అక్కర్లేదని, సహాయం చేయాలన్న ఆలోచన ఉంటే చాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఆదిత్య పాఠశాలలో కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మానసిక వికలాంగులకు పెన్షన్లను పంపిణీ చేశారు. నగరంలోని ఆదిత్య విద్యా నిలయంలో కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 60 మంది మానసిక వికలాంగులకు తన వంతుగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక సాధారణ ఫోటోగ్రాఫర్గా ఉన్న ఎస్కే బాషా కేవలం ఇతరులకు సహాయం చేయాలి అన్న ఆలోచనతో ప్రతి నెల దాతల సహకారంతో పెన్షన్లను పంపిణీ చేయడం అభినందనీయమని చెప్పారు. సేవకు సంపదతో పని లేదని, కేవలం సాటివారికి సహాయం చేయాలన్న ఆలోచన ఉంటే చాలు అన్నది ఈ ఉదంతం నిరూపిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ఆయన సూచించారు. మంచితనమే మానవత్వం, మానవత్వమే దైవత్వం అన్న సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించి ఇలాంటి కార్యక్రమాలకు సహకారం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మానసిక వికలాంగులకు ప్రభుత్వం పెన్షన్లను అందజేస్తున్నప్పటికీ సమాజంలోని ధనికులందరూ పేదలకు సహాయం చేసేందుకు తమ వంతుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశంలో ధనికులకు పేదలకు మధ్య వ్యత్యాసం రోజురోజుకు పెరిగిపోతోందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా దానిని తగ్గించవచ్చని సూచించారు.
అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కొంతమంది తమ ఆస్తులను సైతం పేదల కోసం త్యాగం చేసిన సందర్భాలు ఉన్నాయని వివరించారు. అట్టడుగు స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. సమాజంలో మానసిక వికలాంగులు తమను చూసుకునే కేర్ టేకర్స్పై ఆధారపడి ఉంటారని, అలాంటి వారిని గుర్తించి ప్రతి నెలా పెన్షన్లను పంపిణీ చేయటం అభినందనీయమని ఆయన అన్నారు. ఇలాంటి కార్యక్రమంలో తాను ఇప్పటికే 3 సార్లు భాగస్వామిగా ఉన్నానని, రానున్న రోజుల్లో దాన్ని కొనసాగిస్తానని ఆయన వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి భగవంతుని ఆశీర్వాదం ఉండాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం వల్లే ఎస్కే భాష ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారని ఆయన వివరించారు. కర్నూలు నగరంలో వైద్యుడిగా పేదలకు సేవలు అందిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో తన వంతుగా కృషి చేస్తున్నానని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. కార్యక్రమంలో కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాష, ఆదిత్య విద్యానిలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య తదితరులు పాల్గొన్నారు. మంచితనమే మానవత్వం, మానవత్వమే దైవత్వం. ఒకరికొకరు సహకరించుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది సమాజంలో ఉండే ధనవంతులు ఆ నిరుపేదల వైపు కొద్దో గొప్ప చూస్తూ వారికి నిజంగా సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన ఆవశ్యకత చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ధనికులకు పేద వర్గాల వారికి వ్యత్యాసము చాలా చాలా విపరీతంగా ఎక్కువైపోతూ ఉంది రోజు రోజుకు. ఒక్కొక్క ధనికుడు అంటే కొంతమంది ఒక 4 ధనికుల ఆస్తి కలిపితే కూడా ఇండియాని మొత్తం కొనగలరు. ఇండియాలోనే ఉన్నారు అటువంటి ధనవంతులు. కానీ వాళ్ళందరూ కూడా కొద్దో గొప్ప, ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో అట్లా కంట్రీస్లో ఫిలాంథ్రపీ, చారిటీ కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళ మొత్తం ఆస్తి కూడా ఇచ్చేస్తారు ఒక్కోసారి. కానీ ఇక్కడ అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు చూస్తే సమాజంలో చాలా చాలా అట్టడుగున ఉన్న ప్రజలు, సో వీళ్ళకు సహాయం చేయాలనే బుద్ధి కలగడమే గొప్పతనము. అలాగా అతను చిన్న స్థాయి నుంచి వచ్చిన ఈ భాష గారు ఇక్కడుండే దాతలతో, సార్వాళ్లతో హెల్ప్ తీసుకొని ఇదే స్కూల్లో ఒక 50-60 మందికి మానసిక వికలాంగులకు, బికాజ్ వీళ్ళకి ఈ ప్రపంచంలో ఏం జరిగేది కూడా తెలియదు. వాళ్ళు కేవలం వాళ్ళ మీద అంటే మధ్యలో ఉండే వాళ్ళ మీద ఆధారపడినారు, కేర్ టేకర్స్ మీద ఆధారపడినారు. ఆ కేర్ టేకర్స్ కూడా వాళ్ళ గవర్నమెంటు ఇప్పుడు గుర్తించి వికలాంగులకు, మానసిక వికలాంగులకు, శారీరక వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు. బట్ ఇంకా కొద్దో అంటే ఉడతా భక్తిగా ఎంతో కొంత సహాయం పై ఖర్చుల కన్నా ఈ భాష వీళ్ళు ఇచ్చేటివి కూడా ఉపయోగపడతాయి. ఇందులో నన్ను 2-3 సార్లు భాగస్వామిగా చేసుకున్నారు. నేను కూడా రెగ్యులర్గా వీళ్ళకు పెన్షన్కు హెల్ప్ చేస్తానని ఈరోజు ప్రమాణం చేస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను భాష గారికి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఈ రకంగా కంటిన్యూ చేయడం అంటే అది డెఫినెట్గా ఒక డివైన్ ఇంటర్వెన్షన్ అనేది, ఒక భగవంతుని ఆశీర్వచనం లేనిది అది చేయలేడు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఫ్యూచర్లో నేను కూడా చేస్తానని ప్రామిస్ చేస్తూ వీళ్ళందరినీ కలవడానికి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు, వీళ్ళకి ఎంతో కొంత సహాయం నేను చేసే అవకాశం కల్పించినందుకు భాష గారిని నేను మరీ అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ సమాజంలో కొద్దో గొప్ప సామాజిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ టైం నుంచి కొంచెం పక్కకు వచ్చి హెల్ప్ చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. దసరా ఉత్సవాలలో ఆయుధ పూజ ఎంతో ముఖ్యమైనదని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ సావిత్రి సుధాకర్ అన్నారు. ఈ మేరకు నగరంలో విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గా వాహిని ఆయుధ పూజ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని సప్తగిరి నగర్లో ఉన్న బృందావని ప్రైడ్ అపార్ట్మెంట్లో విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి ఆధ్వర్యంలో దుర్గా వాహిని దుర్గాష్టమి ఆయుధ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ సావిత్రి సుధాకర్, ప్రధాన వక్తగా డాక్టర్ కర్ణాటి చంద్రమౌళి, విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి సంయోజిక శ్రీమతి జంపాల రాధిక, దుర్గావాణి జిల్లా సంయోజిక శ్రీమతి ఈపూరు లక్ష్మి, బృందావన్ ప్రైడ్ మహిళా భక్త బృందం, శ్రీ లీలజ్ శివపురం అశ్విని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవీ శరన్నవరాత్రి వేడుకల విశిష్టతను వివరించారు. అలాగే దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయుధ పూజ నిర్వహించడం సాంప్రదాయ పద్ధతిగా వస్తోందని తెలియజేశారు. ఈ దసరా ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు
సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. లాంటి వాళ్ళని అంటే అలాంటి ప్రవర్తన ఉండే వాళ్ళని ఎదుర్కోవడము, వాళ్ళకి ఎదిరించి నిలబడము అండ్ మీ ఎంపవర్మెంట్ని అంటే మీ శక్తిని చూపించుకోవడము, అంటే దీనన్నీ ఎదిరించి కూడా మహిళలు ముందుకు సాగుతూ ఉండాలి. ఆల్రెడీ జరుగుతుంది ఈ పేట్రియార్కీ సొసైటీలో. అంటే పురుష ప్రధాన సమాజం కదా మనది. ఎప్పటి నుంచో నేను డెలివరీ చేస్తుంటాను. డెలివరీ చేసినప్పుడు అమ్మాయి పుట్టింది అంటే ఒక రెస్పాన్స్, ఇప్పటికి కూడా అదే రెస్పాన్సే ఉంటుంది. అబ్బాయి పుట్టింది అంటే ఒక రెస్పాన్స్ ఉంటుంది. ఎంత ఎడ్యుకేటెడ్ కానీ ఇంతకుముందు అబ్బాయిలు ఉంటే కూడా అమ్మాయికి పుట్టింది అంటే ఒక రకమైన రెస్పాన్స్ ఉంటుంది. అంటే అలాంటిది ఎప్పుడు పోతుందో మన సమాజం నుంచి అప్పుడు ఐ థింక్ మేము నిజంగా ఈ నవరాత్రి సంభ్రమాలు చేసుకునే దానికి నిజమైన అర్థం వస్తుందేమో అనిపిస్తుంది. కానీ అవన్నీ కూడా ఇప్పుడు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉంది. ఇవన్నీ కూడా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే మిగతా ఏవైతే ఉన్నాయో శక్తులు ఉన్నాయో దుష్ట శక్తులు అవన్నీ ప్రయత్నిస్తున్నాయి. సో వాటన్నింటి రక్షణ కూడా అంటే మనకి శంకరాచార్యుల వారి గురించి తెలుసు. కంచి పీఠాధిపతి వారిని అరెస్ట్ చేసి 600 కేసులు పెట్టి వారిని 6 నెలలు జైల్లో పెట్టి ఆ తర్వాత 6 ఏళ్ళు అయ్యాక వాళ్ళు నిర్దోషిగా అని చెప్పి వారిని వదిలేశారు. కానీ మనలోనే ఆ దైవిక శక్తి నిక్షిప్తమై ఉంది, మనం గుర్తించడం లేదంతే. అది గుర్తించిన రోజు మనం కూడా ఒక దుర్గమ్మ, మనము ఒక కాళిక, మనమే ఒక లక్ష్మి, మనమే ఒక సరస్వతి. తర్వాత వ్యవసాయానికి వాణిజ్యానికి ఏమేమి ఏర్పాట్లు చేయించాలో అవన్నీ చక్కగా చేసింది. ఇలా ఈమె 70 ఏళ్ల వయసు వరకు జీవించి ఉంది. మరి ఆమెను కూడా మన భారత ప్రభుత్వం గుర్తించింది. ఇండోర్లో ఒక విమానాశ్రయానికి ఆమె పేరు మీదనే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి వీళ్ళని? మనకు అవసరమా? ఇప్పుడు ఈ రాజ్యాలు లేవు కదా, రాజులు లేరు కదా అనుకుంటే, ఒక మహిళ, భర్త లేని మహిళ, ఒంటరి మహిళ, కొడుకేమో చిన్నవాడు, మరి ఆ లోయలో తన సైన్యం చాలా తక్కువ. మరి వాళ్ళు అంతా శత్రువేమో వేలాది మందితో దాడి చేసినప్పుడు ఆమె భయపడో, లొంగిపోయో, శరము వేయడో అలా ఏం చేయలేదే, ప్రాణం పోయే వరకు పోరాడింది. మరి మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? మనమంతా వాళ్ళ వారసులమే. ఈ దసరా పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని శ్రీ లలితా పీఠం పీఠాధిపతి శ్రీ గురు సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఈ మేరకు దేవీ శరణ్ నవరాత్రి వేడుకల సందర్భంగా శ్రీ లలితా పీఠంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నగరంలోని జమ్మి చెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో దేవీ శరణ్ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 3వ రోజు శ్రీ లలితా పీఠంలో పీఠాధిపతులు శ్రీ గురు సుబ్రహ్మణ్యం స్వామి ఆధ్వర్యంలో శ్రీ లలితా అమ్మవారికి ఉదయం 6:30 గంటలకు దీపకాంతిలో సప్తమంగళ హారతులు, అలాగే ఉచిత సామూహిక శ్రీచక్ర కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీ లలితా సుందరేశ్వర స్వామివారికి రథోత్సవాన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ లలితా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి తెల్లాకుల జ్ఞానేశ్వరమ్మ బృందం శ్రీ శ్రీనివాస కళ్యాణ గానామృతం మరియు శ్రీమతి సబితాచే సంగీత విభావరి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పదవి విరమణ చేసిన వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని ఆ సంఘం ప్రతినిధులు మల్లేశ్వరప్ప, వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు నగరంలో పదవి విరమణ చేసిన వ్యవసాయ విస్తరణ అధికారుల సమావేశంలో వారు పాల్గొన్నారు. నగరంలో పదవీ విరమణ చేసిన వ్యవసాయ విస్తరణ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మల్లేశ్వరప్ప, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 1వ తేదీ జరగనున్న తమ సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహణ గురించి సమావేశంలో చర్చించినట్లు వివరించారు. అలాగే పదవీ విరమణ చేసిన వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యలను గురించి సమావేశంలో చర్చించినట్లు వివరించారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పదవి విరమణ చేసిన వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. మేము ఇది కార్యవర్గ సమావేశము, ఈరోజు కార్యవర్గ సమావేశం జరుపుకొని నెక్స్ట్ జనవరిలో జనరల్ బాడీ మీటింగ్ జరుపుకునేదానికి, తర్వాత మా యొక్క సమస్యలను ఈ ఈసీ మెంబర్స్ ద్వారా తెలుసుకొని దాన్ని పరిష్కరించేదానికి
మేము ఇక్కడ సమావేశం జరుపుకుంటున్నాము. హిమాచల్ ప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు నగరానికి చెందిన క్రీడాకారుడు వీరేష్ ఎంపిక కావడం అభినందనీయమని ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో క్రీడాకారుడు వీరేష్ను ఘనంగా సన్మానించారు. నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్లో జరగనున్న జూనియర్ జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారుడు వీరేష్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్పోర్ట్స్ ప్రమోటర్ న్యాయవాది శ్రీధర్ రెడ్డి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, వాల్మీకి బోయ సేవా సమితి అధ్యక్షుడు తలారి కృష్ణనాయుడు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలుకు చెందిన క్రీడాకారులు వీరేష్ జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక కావటం అభినందనీయమని చెప్పారు. ఈ పోటీల్లో వీరేష్ ప్రతిభ కనబర్చి విజేతగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఆయనకు భవిష్యత్తులో అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్లో ఈ నెల 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జూనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు ఎన్నికైన బి వీరేష్కు ఈరోజు సన్మానించడం జరిగింది ఇక్కడ స్పోర్ట్స్ స్టేడియంలో. ఇతను నేషనల్కు సెలెక్ట్ అయ్యాడు. ఇతను మెడల్ కొడతాడని మేమంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అతనికి ఆర్థికంగా కూడా మా వాల్మీకుల తరపున శేఖర్ గారు అతను ట్రావెలింగ్ ఖర్చులు అందజేశారు. భవిష్యత్తులో కూడా ఈ బి వీరేష్కి అన్ని వేళలా మేము ఉంటామని అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. ఈరోజు మన కర్నూలు నుంచి జాతీయ స్థాయికి రేపు హిమాచల్ ప్రదేశ్లో జరగబోయే 6 నుంచి 13 నుంచి జరగబోయే జూనియర్ ఛాంపియన్షిప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు మన వీరేష్ సెలెక్ట్ అయ్యారు. ఈ అబ్బాయి మన కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో ప్రతిరోజు మన యూసుఫ్ గారి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతా ఈ రకంగా జాతీయ స్థాయికి వెళ్ళడం చాలా గొప్ప విషయం. ఈయన రేపు అక్కడ జరగబోయే జాతీయ స్థాయి పోటీలలో బాగా రాణించి మన కర్నూలుకు మంచి పేరు తేవాలి, అట్లే గోల్డ్ మెడల్ సాధించాలి, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. ఇంకా మున్ముందు కూడా జాతీయ స్థాయిలో అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి ఇలాంటివి క్రీడాకారులను చూసి ఇంకా మరిన్ని చాలామంది పల్లెటూరులో కూడా క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకొని సెలెక్షన్స్కి వచ్చి మన జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.